రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే నాయకుడిగా ఎదుగుతారు. అలాగే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగని మిత్రులు ఉండరు. అవసరాన్ని బట్టి ఆయా పాత్రలు పోషించాల్సిందే. ప్రత్యర్థి వర్గం మన మీద కుట్రలు చేస్తోందన్న విషయం తెలుసుకోవటం మంచిదే. వాళ్లకు చిక్కకుండా ముందడుగు వేయాలి. ఎదుటి వ్యక్తి చస్తే వీడు తిరుగులేని లీడర్గా ఎదుగుతాడు, కానీ అతన్ని చంపితే నేరస్తుడిగా మారిపోతాడనే చిన్న లాజిక్ మిస్ అయ్యాడు ఓ చోటా లీడర్. తనపై దెబ్బ పడేలోగా మనమే దెబ్బతీద్దామని ఆవేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయం కోసం స్నేహితుడని కూడా చూడకుండా ఘోరానికి ఒడిగట్టాడు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లు ఇప్పుడు రౌడీలు, గూండాలు, నేరస్తులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. రాజకీయాల్లోకి రావడానికి రౌడీయిజం ఓ మంచి క్వాలిఫికేషన్గా వాడుకుంటున్నారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు హత్యలకు సైతం వెనకాడటం లేదు. ఇదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న ఇద్దరు స్నేహితుల మధ్య ఆధిపత్య పోరు హత్యకు దారితీసింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబులనాయనిపల్లికి చెందిన దాసరి శ్రీనివాసులు, గంగాధర నాయుడులు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. అయితే గంగాధర నాయుడికి చిన్నప్పట్నుంచి నేర స్వభావం ఉండటంతో ఇప్పటికే అతనిపై 18 కేసులు ఉన్నాయి. పోలీస్ రికార్డుల్లో రౌడీషీట్ కూడా ఉంది. స్నేహితులిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఓ రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే గంగాధర నాయుడు తన పరపతి ఉపయోగించుకుని నియోజకవర్గ స్థాయిలో పదవి దక్కించుకున్నాడు. గంగాధర్ వల్లే తాను ఎదగలేకపోతున్నానని స్నేహితుడు దాసరి శ్రీనివాసులు మదనపడేవాడు. రాజకీయంగా స్నేహితుడే తనను అణగదొక్కుతున్నాడని అనుమానపడ్డాడు. అలాగే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల తగాదాలు కూడా ఉన్నాయి. ఇద్దరూ చిన్నప్పట్నుంచి స్నేహితులు కావడంతో గొడవలు పడినా మళ్లీ స్నేహితులుగా కలిసిపోయేవారు. రెండేళ్ల క్రితం దాసరి శ్రీనివాసుల వాహనాన్ని తీసుకెళ్లిన గంగాధర్ ప్రమాదం చేశాడు. వాహనం రిపేరు చేయిస్తానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో స్నేహితుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. అసలే రౌడీషీటరైన గంగాధర నాయుడు తన బంధువును కొట్టడంతో శ్రీనివాసులు మరింత పగ పెంచుకున్నాడు. గంగాధర నాయుడి హత్యకు పథకం వేశాడు. ఈ విషయం ముందే పసిగట్టిన గంగాధర్ తానే శ్రీనివాసులు అడ్డు తొలగిస్తే ఊరిలో ఎదురే లేకుండా పోతుందని భావించాడు. ఒకే పార్టీలో ఉన్న శ్రీనివాసులు ఎప్పటికైనా తనకు పోటీగా వస్తాడని భావించాడు. పథకం ప్రకారం దాసరి శ్రీనివాసులను పార్టీ చేసుకుందామని పిలిచి మద్యం మత్తులో ఉండగా స్నేహితులతో కలిసి కర్రలు, బండరాయితో తలపై కొట్టి హత్య చేసి చెరువులో పడేశారు. చెరువులో మృతదేహం తేలియాడుతూ ఉంటే గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బయటకు తీశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను 24 గంటల్లో గుర్తించి అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. నాయుడు ప్రధానంగా అతను మర్డర్ చేయడానికి కారణం ఏంటంటే 1.5 సంవత్సరం నుండి ఈ దాసరి శ్రీనివాసులు, గంగాధర నాయుడు దూరంగా ఉన్నారు. కొట్లాడుకొని ఒకరిపైన ఒకరు వైషమ్యాలు పెంచుకున్నారు. 7వ తేదీ దాసరి శ్రీనివాసులు గంగాధర నాయుడుకు ఫోన్ చేసి నువ్వు ఈ మీటింగ్కి వస్తున్నావు అని అడిగారు. వచ్చారు. అప్పుడే ఇతనికి డౌట్ వచ్చింది, ఎందుకు ఇంతకాలం ఉన్న తర్వాత నన్ను ఎందుకు పిలుస్తున్నారని. ఇంతకు మునుపు ఒక 2 వారాలు లేదా ఒక నెల క్రితం నుండి ఈ గంగాధర నాయుడు ఆచూకీ గురించి, కదలికల గురించి, కొన్ని ఈ బార్బర్ షాప్స్లో కావచ్చు లేక బయట గురించి వీళ్ళు విచారించుకొని గంగాధర నాయుడు నిర్ధారానికి వచ్చినట్టున్నాడు, వీళ్ళు నాపైన ఏదో అటాక్ చేస్తారని. ఆ భాగంలో 7వ తేదీ ఇద్దరు కలవడం జరిగింది. మాట పెంచుకొని ఒకరినొకరు తాగి అరుచుకోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత రాత్రి సుమారు 10:30-11 గంటల ప్రాంతంలో కూడా మద్యం సేవించి చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళు అక్కడ వాదలాడుకొని గంగాధర నాయుడు తన దగ్గర ఉన్నటువంటి కట్టెతో అతని తలపైన కొట్టి తర్వాత పక్కన ఉన్న బండరాయితో మోది చంపడం జరిగింది. సుమారు 18 కేసుల వరకు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్, ధర్మవరం మండలం పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అదేవిధంగా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా అతని పైన ఉంది.
ప్రజెంట్ కూడా రౌడీ షీట్ కంటిన్యూ అవుతుంది. స్నేహితులే ప్రత్యర్థులుగా మారి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.